నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ట్రంప్ ప్రస్తుతం అంతా కూడా ప్రపంచంలో అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ గురించే పెద్ద చర్చ. ఎందుకంటే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తోందా ట్రంప్ చర్యలు? ట్రంప్ ఏ ఏ దేశాల మీద కన్ను పెట్టాడు? ట్రంప్ నిజంగానే మోడీకి ఫోన్ చేశాడా? భారతదేశ ప్రధానమంత్రి మోడీ ట్రంప్ కాల్ చేయలేదా? ఏం జరిగింది వాళ్ళిద్దరి మధ్య అనే వివరాల్లోకి వెళ్లే ముందు ట్రంప్ ఇరాన్ మీద, అట్లాగే నైజీరియా, వెనుజులా ఈ మూడు దేశాలు బాంబింగ్ అయ్యాక ఇంకా ఏ దేశాల మీద ఆయన దృష్టి పడింది, ఎందుకు పడింది, ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ట్రంప్ హిట్ లిస్టు ఫస్ట్గా చెప్పుకోవాలంటే గ్రీన్లాండ్ మీద. ఎందుకంటే ప్రెసిడెంట్ ట్రంప్ అట్లాగే వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్ ఇద్దరు కూడా గ్రీన్లాండ్ మీద స్టేక్స్ క్లెయిమ్ చేశారు. ఎందుకు? గ్రీన్లాండ్ ఒక పెద్ద హ్యూజ్ రిజర్వ్స్ ఉన్నాయి ఆయిల్, గ్యాస్కి దీనికి సంబంధించి. అట్లాగే 34 మెయిన్ క్రిటికల్ మినరల్స్లో 25 గ్రీన్లాండ్లోనే ఉన్నాయి. అట్లాగే ఇంకా నెక్స్ట్ ఆయన దృష్టి దేని మీద ఉంది అంటే పెనామా కెనాల్. ఈ పెనామా కెనాల్ని ఎందుకు ట్రంప్ టేక్ ఓవర్ చేయాలనుకుంటున్నాడంటే ఒక 51 మైల్స్ షార్ట్ కట్ ఉంది అట్లాంటిక్ పసిఫిక్ ఓషన్స్కి మధ్యలో కనెక్ట్ చేస్తూ షార్ట్ కట్. ఈ పెనామా కెనాల్ అనేది అమెరికాకి చాలా ముఖ్యమైనది. గ్లోబల్ ట్రేడు, ముఖ్యంగా కంటైనర్స్ ట్రాఫిక్ అమెరికాకి, ఈస్ట్ కోస్ట్కి, ఏషియాకి వీటన్నిటికీ కూడా బాగా తగ్గిస్తుంది. అందుకే ట్రంప్ దృష్టిలో పనామా కెనాల్ కూడా ఉంది. ఇంకేవే దేశాలు ఉన్నాయి? మెక్సికో. 2 రోజుల కిందటే మనం చూసాము, ట్రంప్ థ్రెటన్ చేశాడు, వార్నింగ్ ఇచ్చాడు. మెక్సికన్స్ సాయిల్ మీద, మట్టి మీద ఈ గ్రౌండ్ ఆపరేషన్స్ మొదలు పెడుతుంది అమెరికా అంటూ కూడా. ఎందుకు? మెక్సికో కూడా చాలా రిచ్ అని చెప్పచ్చు, న్యాచురల్ రిసోర్సెస్ వీటన్నిటిలో. ప్రెషియస్ మెటల్స్ ఎలాంటివంటే బంగారం, సిల్వర్, వీటిల్లో ప్రపంచంలోనే లార్జెస్ట్ ప్రొడ్యూసరు. ఇండస్ట్రియల్ మెటల్స్కి సంబంధించి కాపరు, లెడ్, జింక్లో కూడా ఈ మెక్సికో వీటన్నిటిని కూడా బాగా కలిగి ఉన్న దేశం. అందుకే ట్రంప్ దృష్టి మెక్సికో కూడా మీద పడింది. ఇరాన్ అందరికీ తెలిసిందే, ఆయిల్ రిజర్వ్స్ బాగున్నాయి, న్యాచురల్ గ్యాసు, అట్లాగే కోల్. అలాగే అంతేకాకుండా ఇరాన్కి బంగారము, యురేనియం వీటికి సంబంధించిన హ్యూజ్ డిపాజిట్స్ కూడా ఉన్నాయి. ఇండస్ట్రియల్ మెటల్స్ కూడా ఉన్నాయి, కాపర్, జింకు, అట్లాగే ఐరను, క్రోమియము. సో ట్రంప్ దృష్టి సహజంగానే ఇరాన్ మీద కూడా పడింది. ప్రస్తుతానికి యుద్ధానికి దారితీస్తుంది అన్న విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. దాని తర్వాత ఏ దేశం? కొలంబియా. ఎందుకు కొలంబియా మీద? హ్యూజ్ క్వాంటిటీస్ ఉన్నాయి ఆయిల్, న్యాచురల్ గ్యాస్లు, కోల్ రిజర్వ్స్, అట్లాగే ప్రెషియస్ మెటల్స్, మినరల్స్, బంగారం, వెండి, ఎమరాల్డ్స్. అలా ఇండస్ట్రియల్ మెటల్స్కి సంబంధించి ప్లాటినము, నికిలు, కాపర్ ఇవన్నీ కలిగి ఉన్న దేశం కొలంబియా. ట్రంప్ దృష్టి కొలంబియా కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. కొలంబియా తర్వాత ఇంకే దేశం? క్యూబా. ఎందుకు క్యూబా మీద? మళ్ళీ సేమ్ అదే పెట్రోలియం కలిగిన దేశం. ఇంపార్టెంట్ ఇండస్ట్రియల్ మెటల్స్ నికిల్, కోబాల్టు, ఐరన్ ఓరు, క్రోమియం ఇవంతా కూడా పెద్ద ఎత్తున నిల్వలో ఉన్న దేశం క్యూబా. ఆ తర్వాత కెనడా. ఎందుకు కెనడా? ఆయిల్, మళ్ళీ గ్యాసు. ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ అని చెప్పచ్చు కెనడా. ఈ 2 రిజర్వ్లు ఉన్నది. అట్లాగే ప్రెషియస్ మెటల్స్, గోల్డు, సిల్వరు, డైమండ్స్, యురేనియం, టైటానియం, ప్లాటినం ఇవన్నీ కూడా కలిగిన దేశం కెనడా. ఇండస్ట్రియల్ మెటల్స్ కాపరు, ఐరను, నికిలు, జింకు, లెడ్ కూడా. అందుకే ట్రంప్ కెనడాని అమెరికాకు సంబంధించి 51వ రాష్ట్రంగా చేయాలని ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నాడు. ఎందుకంటే ఆయన మైండ్లో కెనడా మీద కూడా దృష్టి ఉంది. సో సమ్మరీలో మనం చూసుకుంటే కనుక ఈ దేశాల పేర్లు ఎందుకు ఇవన్నీ అంటే ఫోర్స్గా ఈ ఆయిల్ రిజర్వ్స్ ఇవన్నీ కూడా న్యాచురల్ రిసోర్సెస్ అని చెప్పచ్చు. మిగతా దేశాలకు సంబంధించినవన్నీ కూడా అమెరికా క్యాప్చర్ చేయాలి, అమెరికా అప్పులు తీరాలి, అమెరికా రాజకీయ నాయకులు, అమెరికా కార్పొరేషన్స్, ఆఖరికి అమెరికన్స్ కూడా పెద్ద రిచ్ అవ్వాలన్నది ఆయన కోరిక. ట్రంప్ దీని తర్వాత కూడా గాజా స్ట్రిప్ తీసుకున్నా కూడా ఆశ్చర్యపోకలేదు ఈ దేశాల తర్వాత.
అయితే భారతదేశానికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్సెస్ ట్రంప్ కింద అన్నది గత వారం రోజులుగా చూస్తున్నాం మనం. దీనికి లీడ్ స్టోరీ ఎప్పటి నుంచో ఉంది. అమెరికా లేదా ట్రంప్ భారతదేశంతో ట్రేడ్ డీల్ చేయాలని కుదుర్చుకోవాలని ప్రయత్నించాడు. దానికి ఆయన చాలా టర్మ్స్ కండిషన్స్ పెట్టి ట్రంప్ శుక్రవారం లోపల భారతదేశ ప్రధానమంత్రి డీల్కి సంబంధించి పాజిటివ్గా ఒప్పుకుంటూ ఫోన్ చేయాలి శుక్రవారం లోపల అని ఒక 5 రోజులు డెడ్లైన్ టైం ఇచ్చాడు భారతదేశ ప్రధానమంత్రికి. భారతదేశ ప్రధానమంత్రి ఎక్కడా కూడా ఒప్పుకోలేదు. అమెరికా టర్మ్స్కి కండిషన్స్కి ఎక్కడ బెండ్ కాలేదు. దేశ ప్రయోజనాలే ముఖ్యమన్నాడు. ట్రంప్ ఎంత ప్రెషర్ పెట్టినా కూడా నరేంద్ర మోడీ భారతదేశంలో ఉన్న ఎనర్జీస్ మీద వీటి మీద డిపెండ్ అయ్యి దేశ ప్రజల స్ట్రెంత్ ఏంటో తెలుసు నాకు, మా దేశంలోనే ఏమైనా కావాలంటే మేము తయారు చేసుకుంటామంటూ ఆ తర్వాత ఆయన నోటి వెంబడి వచ్చిందే ఈ ఆత్మనిర్భర్ కానీ లేదంటే మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అనేది. ఎందుకు పరాయి దేశం మీద వాళ్ళ కండిషన్స్కి వాటికి మనం ఒప్పుకొని ట్రేడ్ డీల్స్ చేసుకోవాలి. ట్రేడ్ డీల్ అంటే ఇరు దేశాల మధ్య సరైన ఒప్పందాలు ఉండాలి, కానీ ఒక అమెరికాకి ఎందుకు తల వంచాలి, భారతదేశ ప్రజలు నష్టపోకూడదని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయమే ఈ మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియాకి సంబంధించింది. అప్పటి నుంచి కూడా అమెరికాకి భారతదేశం మీద కన్నుంది. భారతదేశం 4వ లార్జెస్ట్ ఎకానమీ, త్వరలో 3వ లార్జెస్ట్ ఎకానమీ కాబోతోంది. భారతదేశానికి సంబంధించి ట్రేడ్ డీల్స్ కుదుర్చుకోవాలి, భారతదేశాన్ని మా చెప్పు చేతుల్లోకి తీసుకురావాలని ట్రంప్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నా ఎక్కడా కూడా సఫలీకృతం కావట్లేదు. ఎందుకంటే గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు నరేంద్ర మోడీ భారతదేశం నష్టపోకూడదని. అందుకే ఆపరేషన్ సింధూర్ అప్పుడు నేను ఫోన్ చేశాను, మోడీ నాకు ఫోన్ చేశాడని ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు, కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి ప్రయత్నించాడు. ఎక్కడా వర్కౌట్ కాలేదు. ప్రస్తుతానికి కూడా ఆయన ప్రయత్నిస్తూ ఉన్నాడు. భారతదేశం మాత్రం ఎక్కడ అమెరికాకి తల ఒగ్గట్లేదు అన్నది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది నేను చెప్తున్నది కాదు, అమెరికన్ హోమ్ సెక్రటరీకి సంబంధించిన లిన్స్టిక్ వీళ్ళందరూ కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించిన విషయాలే. సో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ట్రేడ్ డీల్లో అమెరికాకి తల ఒగ్గలేదు భారతదేశం. దానికే ట్రంప్ గురంతా కూడా భారతదేశం మీద పెట్టాడు, గుర్రుగా ఉన్నాడు అన్నది కూడా మనకి స్పష్టమైన సంకేతాలు తెలుస్తున్నాయి. థ్యాంక్ యూ.